లోని గడ్డం శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి, చల్లా నరసింహారెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు। మరి ఈ విధంగా ఆనాడు మన కాంగ్రెస్ ప్రభుత్వం 500కు ఉన్న గ్యాస్ ను 1200 రూపాయలకు భారతీయ జనతా పార్టీ గారు వచ్చిన తర్వాత ఒక పెద్ద ఎత్తున ర్యాలీ తీసి మనము జ్ఞానేశ్వరన్న ఆ రోజు డైరీ ఫామ్ నుండి మనం హైదర్గూడ జంక్షన్ దాకా పెద్ద ఎత్తున ర్యాలీ తీశాడు। సాయంకాలం రేవంత్ రెడ్డి అని వస్తుండో మన నామినేషన్ ర్యాలీ ఆ రోజు పెద్ద ఎత్తున పోదాం, మీరందరూ ఇంత పెద్ద ఎత్తున రావాలి, నన్ను ఆశీర్వదించాలి, నేను మీ ముందు నిలబడతా, మీరు నన్ను ఆశీర్వదిస్తా అని చెప్పి మీరందరూ నాతో వస్తా అని చెప్తే నాకు కొండంత బలం, ఈ కాంగ్రెస్ గలం దళం బలం అంతా నాకుంటే ఇంకేం కావాలి? మీరందరూ నా వెన్నంటున్నారంటే మీరు రాబోయే 20 రోజుల మీద నా కోసం కష్టపడండి। రాబోయే 5 సంవత్సరాలు ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకొని ఎన్నడూ ఏ ఆపద వచ్చినా నా ఫోన్ నెంబర్ చేయండి, నేను మీకు ఏ ఆపదలు వచ్చినా నేను మీ ముందుంటా అని చెప్పి ప్రమాణం చేస్తున్నా। చూసిండ్రు, ఓట్ల ముందు వచ్చి దండాలు పెడతారు, ఓట్లు అడుకుంటారు, గెలిచినా ఓడిపోయినా మాయమైపోతారు। నేను ఇప్పుడు చెప్తున్నా మీ అందరికి, నేను 5 ఏళ్ల క్రితం ప్రమాణం చేసిన మీకు అండదండగా ఉంటా, ఎప్పుడు అభివృద్ధి అందుబాటులో ఉంటా అని చెప్పి 5 సంవత్సరాల క్రితం చెప్పిన 5 సంవత్సరాలు ప్రతి రోజు ప్రతి పూట ప్రజల మధ్యలో నిలబడ్డా నేను। అవతల వచ్చిన వాళ్ళు ఏ పార్టీ అని అడగలే, ఏ ఆపద ఉందని అడిగినా, ఇంటికి వస్తే కూర్చోబెట్టినా, ఛాయ్ తాగిపించిన, ఆపద ఏంది అడిగినా, విద్య పరంగానా వైద్య పరంగానా ఇంకేమన్నా ఉందా అని చెప్పి చూసుకున్నా। ఎందుకంటే నేను ఎవరో తెలియనా, నన్ను మీరందరూ ఆదరించి అక్కుడవి వచ్చుకున్నా